జై శ్రీరామ్. మరి గృహమునకు మంచి స్థానములు, చెడు స్థానములు అంటే గృహమునకు కొన్ని ఉచ్చ స్థానములు ఉంటాయి, కొన్ని నీచ స్థానములు ఉంటాయి. మరి నీచ ఉచ్చ స్థానముల గురించి ఇప్పుడు తెలియజేయుచుంటిని. మరి ఉచ్చస్థానములు అనగానేమి? ఉచ్చస్థానములు అంటే ద్వారములు, దర్వాజాలు ఎక్కడ పెట్టుకుంటే అంటే దర్వాజా ఉచ్చస్థానాలలో మాత్రమే దర్వాజాలు పెట్టవలేను. మరి నీచ స్థానముల దర్వాజాలు పెట్టినట్లయితే చెడు ఫలితాలనిచ్చి చాలా ఇబ్బంది పాలైపోతాం. కనుక మీరు గ్రహించండి. మీకు మరి నీచ స్థానాల గురించి తెలియజేయడానికి, మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నా. మరి ఉత్తర, దక్షిణం, తూర్పు, పడమర. మరి తూర్పు పక్క ప్రప్రథమంగా తూర్పు పక్కగా ఉండబడిన కొలత అంటే ఉత్తర దక్షిణానికి తూర్పు పక్క ఇల్లు ముఖము తూర్పు పక్క కొలత ప్రకారము అది ఎన్ని ఫీట్లు ఎన్ని మీటర్లు అయితే ఉన్నదో దానిలో అంటే ఉత్తర దక్షిణానికి కొలత తూర్పు పక్క కొలిస్తే ఎన్ని మీటర్లు అయితే ఉన్నదో అందులో మరి ఆ ఎన్ని మీటర్లు అయితే ఉన్నదో ఒక 40 ఫీట్లు ఉన్నది అంటే అందులో సగం 20 ఫీట్లు. అంటే ఈ ఉత్తరం పక్క ఉన్న 20 ఫీట్లు ఉచ్చస్థానం అవుతున్నది. మిగతా ఈ దక్షిణ పక్క ఉన్న 20 ఫీట్లు ఏదైతే ఉన్నదో అది నీచ స్థానం అవుతున్నది. మరి ఉత్తర పక్క ఉన్న 20 ఫీట్లల్లా మరి తూర్పు ఈశాన్యం ఉన్నది. మరి తూర్పు ఈశాన్యములో దర్వాజా పెట్టవచ్చును. మరియు ఈ సగభాగం అంటే ఈ 20 ఫీట్ల వరకు కూడా సగభాగం అంటే ఉన్న కొలత 40 ఫీట్లు అయితే అందులో సగం 20, ఆ 20 ఫీట్ల వరకు దర్వాజా పెట్టవచ్చును. అది ఉచ్చస్థానం అంటారు. తూర్పు ఈశాన్యాన్ని ఉచ్చస్థానమే, తూర్పులో సగం వరకు ఉచ్చస్థానమే. మరియు ఈ దక్షిణ పక్క ఉండబడిన మరి ఈ సగం 20 ఫీట్లు ఏదైతే ఉన్నదో అందులో మరి తూర్పు అగ్ని ఉన్నది. తూర్పు అగ్నిలో కానీ ఈ తూర్పులో సగభాగం ఈ దక్షిణ పక్క ఉన్న సగభాగంలో కానీ దర్వాజాలు పెట్టడానికి వీల్లేదు. అట్లా పెట్టినట్టయితే ఆ ఇంటికి రారాని కష్టాల పాలై పోయేదరు, అనారోగ్యులయ్యేదరు. అందుకని ఈ దక్షిణ పక్క నీచస్థానం కనుక ఆ పక్క దర్వాజాలు పెట్టకూడదు. ఉత్తరం పక్క మాత్రం ఈ సగం నుండి ఆ ఈశాన్యం వరకు దర్వాజాలు పెట్టవచ్చును. అట్లనే మరి దక్షిణ పక్క అంటే తూర్పు నుండి నైరుతి వరకు, తూర్పు నుండి ఏది పడమర వరకు అంటే ఈ తూర్పు మూల ఏదైతే ఉందో అగ్ని, ఈ అగ్ని నుండి పడమర నైరుతి వరకు కొలిస్తే ఆ పక్క ఒక 40 ఫీట్లు ఉందనుకోండి. ఆ 40 ఫీట్లల్లా సమానంగా సగం చేస్తే 20 ఫీట్లు ఆ ఇంటి కొలత. ఆ 20 ఫీట్లు తూర్పు పక్క ఉన్నది అది ఉచ్చస్థానం అవుతుంది. ఆ 20 ఫీట్లు అనగా అక్కడ ఏది దక్షిణ అగ్ని వస్తుంది, దక్షిణంలో సగము వస్తుంది. ఆ ఉచ్చస్థానాలల్లా దర్వాజాలు పెట్టవచ్చును. శుభ ఫలితాలు మామూలుగా ఉంటాయి దక్షిణం. మరి ఆ దక్షిణ మధ్య నుండి మరి నైరుతి వరకు ఆ పడమర నైరుతి వరకు ఉండబడిన 20 ఫీట్లలో మాత్రం ఎట్టి పరిస్థితిలో దర్వాజా పెట్టడానికి వీలే లేదు. దర్వాజా పెట్టినట్లయితే అది ఆ ఇంటిలో ఆగమేంది, అందులో నివసించడానికి కూడా వీల్లేదు. ఏది దక్షిణ నైరుతిలో కానీ దక్షిణ సగభాగం నుండి పడమర పక్కకు ద్వారం పెట్టినట్టయితే అందులో నివసించే వీలే లేదు. అదే దక్షిణ సగం నుండి మరి తూర్పు అగ్ని వరకు అంటే దక్షిణ అగ్నిలో దర్వాజా పెట్టవచ్చును, దక్షిణములో తూర్పు పక్క పెట్టవచ్చును. అలాగే మరి నైరుతి నుండి అంటే ఉత్తర
దక్షిణము నైరుతి నుండి మరి ఉత్తర వాయవ్యం వరకు ఉండబడిన కొలత ఏదైతుందో, ఏది పడమరి పక్క కొలత ఏదైతుందో అది ఒక 40 ఫీట్లు ఉన్నది. ఇది చతురస్రాకారం ఉన్నది కాబట్టి చుట్టూ కూడా ఒక 40 ఫీట్లు మన అందాలుగా అనుకుంటున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. అయితే పడమరి పక్క కూడా 40 ఫీట్లు ఉన్నట్టయితే అందులో సగము 20 ఫీట్లు. అంటే నైరుతి నుండి ఆ మూల నుండి, అంటే దక్షిణం పక్క మూల నుండి సగం వరకు 20 ఫీట్లు. ఆ 20 ఫీట్లలో ఏమొస్తుంది? పడమర నైరుతి వస్తుంది, పడమర సగం వస్తుంది. ఆ పడమర ఆ సగములో కానీ పడమర నైరుతిలో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా దర్వాజా పెట్టడానికి వీలు లేదంటే లేదు. తస్మై జాగ్రత్త. మరి దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ పెట్టినట్టయితే అది చెప్పరాని విధమైన కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఎందుకనగా మరి పంచభూతమయమైన ప్రకృతి వలన వాటి యొక్క ఆగ్రహానికి గురి అవుతాం. మరి ఆ సగభాగం పడమర సగము నుండి మరి ఉత్తరం వరకు ఉండబడినది ఉచ్చస్థానం అంటారు. దక్షిణం పక్క ఉండబడింది నీచస్థానము, ఉత్తరం పక్క ఉండబడింది ఇది ఉచ్చస్థానం. ఉచ్చస్థానం అంటే మంచి స్థానం. అంటే అక్కడ మరి పడమర వాయవ్యంలో దర్వాజా పెట్టవచ్చును, పడమర సగం వరకు కూడా పెట్టవచ్చును. పడమర వాయవ్యంలో దర్వాజా పెట్టినట్లయితే శుభ ఫలితాలను ఇస్తుంది ఆ గృహము. మరియు ఉత్తరం పక్క వచ్చినట్టయితే మరి తూర్పు నుండి ఈ పడమర వరకు, అంటే తూర్పు ఈశాన్యం నుండి పడమర వాయువ్యం వరకు అది కూడా 40 ఫీట్లు ఉన్నట్టయితే అందులో సగం 20 ఫీట్లు. 20 ఫీట్లు అంటే మరి ఆ 20 ఫీట్లు పడమర పక్క ఉన్నది ఏంటి అంటే ఉత్తర వాయువ్యము, ఉత్తరంలో సగము. అది కూడా నీచ స్థానమే. ఉత్తరంలో సగము, ఉత్తర వాయువ్యము అది కూడా నీచ స్థానమే. ఆ ఉత్తర వాయువ్యంలో దర్వాజా పెట్టడానికి వీలు లేదు. పెట్టినట్లయితే కోర్టు మెట్లెక్కవలసిందే, పంచాయతీ కొని తెచ్చుకోవాల్సిందే. మనకు నిమ్మలం అనేది ఉండదు ఆ గృహమందు. మరి ఆ ఉత్తర సగభాగం నుండి ఈశాన్యం వరకు, తూర్పు ఈశాన్యం వరకు, అంటే మరి ఉత్తర ఈశాన్యము ఉత్తర సగభాగంలో మాత్రము చాలా పవిత్రమైన శ్రేష్టమైన ప్రదేశము కనుక ఆ ఉత్తర ఈశాన్యములో దర్వాజా పెట్టినట్టయితే ఎన్నో సిరి సంపదలు, సుఖశాంతులు, బంగారం లాగుంటుంది. మరి తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ దర్వాజా పెట్టినట్టయితే బంగారం లాగా ఉంటుంది. మరి అందుకని తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ, ఉత్తర ఈశాన్యమైనా ఏది శుభ ఫలితాలను ఇస్తుంది, తూర్పు ఈశాన్యమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఉత్తరం పక్క సగం వరకు ఏది 20 ఫీట్ల వరకు, మరి ఉత్తర ఈశాన్యం ఉత్తరంలో సగం వరకు దర్వాజా పెట్టవచ్చును. పెట్టినట్లయితే అమోఘమైన ఖ్యాతిని గడించెదరు. మరి తూర్పు ఈశాన్యం కానీ తూర్పు సగం కానీ పెట్టినట్టయితే వంశాభివృద్ధి జరుగును, పిల్లలు జ్ఞానవంతులయ్యేదరు, మంచి స్టడీ చదువుకొనగలరు. ఈశాన్యం లోపించకుండా ఉండాలి. అంటే ప్రారి ఈశాన్యం కానీ ఇంటి ఈశాన్యం కానీ లోపించకుండా ఉన్నప్పుడు మరి తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ దర్వాజా పెట్టినప్పుడు అమోఘమైన శక్తి గలవారు ఆ కుటుంబంలో తయారయ్యేదరు. కనుక నీచ స్థానము అంటే ఏది, మరి ఉచ్చస్థానము అంటే ఏది అనేది ఇప్పుడు మీకు వివరంగా అర్థమైనది కదా. తూర్పు పక్కలో సగభాగము, ఉత్తరం పక్క ఉన్నది తూర్పు ఈశాన్యం కానీ తూర్పు కానీ ఉచ్చస్థానం. మరి అదే దక్షిణ పక్కకు ఉన్నది తూర్పు అగ్ని కానీ తూర్పు కానీ సగము అది నీచస్థానము. మరి దక్షిణ పక్క పోయినప్పుడు దక్షిణ అగ్ని కానీ మరి దక్షిణంలో సగం కానీ ఉచ్చస్థానం అవుతుంది. మరి అదే దక్షిణం పక్క సగం నుంచి మరి దక్షిణ నైరుతి కానీ అవి నీచస్థానం అవుతుంది. మరియు పడమర పక్క పోయినప్పుడు మరి సగం నుండి పడమర సగం నుండి
అదే మరి ఇప్పుడు నైరుతి అంటే పడమర నైరుతి అవుతుంది, పడమర సగభాగంతో పాటు అది నీచస్థానం అవుతుంది. అంటే దక్షిణ నైరుతి ఇటు పడమర నైరుతి ఈ రెండును కూడా నీచస్థానములే. అక్కడ దర్వాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీల్లేదు. మరి ఉత్తర స్థానం పోయినప్పుడు మరి పడమర పక్క ఉన్న ఉత్తరం యొక్క పడమర పక్క సగము, అటు ఆ ఉత్తర వాయువ్యం కూడా ఎట్టి పరిస్థితిలో పెట్టడానికి వీల్లేదు. మనకు శుభ ఫలితాలు మంచి ఉచ్చస్థానాలు అంటే నెంబర్ 1 అంటే ఉత్తరములో సగభాగము నుండి ఉత్తరీశాన్యం, తూర్పులో సగభాగము నుండి తూర్పీశాన్యం వరకు మనము దర్వాజలు పెట్టినట్టయితే ఎంతో తేజమయంగా అల్లారుతూ మంచిగా ఆలోచించుకొని నిర్ణయించుకొని కట్టుకోగలరు. ఉచ్చ నీచ స్థానాల గురించి వివరించినాను. అర్థం చేసుకొని వివరంగా అర్థం చేసుకొని, లేదంటే మరి కూడా చెప్పగలను మీకు డౌట్ ఉంటే. జై